A few inches later. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిక నాయుడు. బ్లాగ్ వచ్చేసి ఏందనుకుంటుర్రా, ఇంకా పొద్దున్నే లేపినారు, నన్నైతే సావడుతారు లేపి మా ఊరు పొద్దున అట్లీస్ట్ నేను లేచిన 4 o'clock అనుకుంటా. సో మేము ఇప్పుడు పోతున్నాం ఒక ప్లేస్కి విజిట్ చేయడానికే పోతున్నాం. ఐ మీన్ ఏమంటారు మనకి చూడడానికే పోతున్నాం వ్యూ పాయింట్. ఇంకా అది మార్నింగ్ టైంలోనే బాగుంటుందంట. సో గైస్ ఆ మార్నింగ్ లుక్ ఇస్తుంది, అడిగిపోయినాక ఏ లుక్ ఉంటుందో తెలియదు. సో స్టేట్ నుండి విత్ మై ఫ్యామిలీ ఐఎమ్ గోయింగ్ టు ద ట్రిప్, వెకేషన్ అనుకోండి, సమ్మర్ వెకేషన్. సో మేమంతా ఇప్పుడు ఏసీ బస్ బుక్ చేసుకొని పోతున్నాం అనమాట. అడిగిపోయినాక చూపిస్తాం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. ఈ ట్రైన్స్ అప్పుడు ఒకటి దమ్ చేస్తుంది గైస్ అన్నీ, అందుకే. సో గైస్ స్టేట్ నుండి మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఉంది. అయితే వీళ్ళందరూ వచ్చేసినాం, మేము వచ్చేసినాం, బస్ దగ్గర పోతున్నాం. మా అమ్మ నన్ను చూసి షాక్ అవుతుంది. సో గైస్ దిస్ ఇస్ ద బస్, ఆ బస్ బుక్ చేసుకున్నాం. అయితే నాకేం కనపట్టలేదు. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో గైస్ అది వెనక కలుసా మేము ఎంజాయ్ చేస్తున్నాం, అలా తెలుసా. సో గైస్ మేము ఇట్లా స్టార్ట్ అయినాం అనమాట. సో మేము ఇప్పుడు ఫుడ్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అయినాం ఆల్మోస్ట్ 8:23 అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. ఇది మా చిన్నోడు అలా వెయిట్ చేస్తుడు. సపోర్ట్ చేయడం చూసి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. బ్రేక్ఫాస్ట్ మేము స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ వైజాగ్ కాలనీ. ఇట్ ఈస్ జర్నీ అబౌట్ 1-2 hours అండ్ అవర్ అంకుల్ సో జేబిఎల్ ఎవరైనా బుక్ చేసుకునేది ఉంటే ఇలా జేబిఎల్ స్పీకర్ అవైలబుల్ ఉంది. Guys, anyone want to book contact me? I will give you the details about it. And JBL మొత్తం JBL setup ఉంది. మ్యూజిక్ సెటప్ అయ్యింది. ఇది వైజాగ్ కాలనీ పోయే మధ్య అల్లకు ఇది పోయే మధ్య శివుడిది స్టాచ్యూ ఉంటుంది. సో గైస్ ఇట్ ఈస్ అ వ్యూ పాయింట్ గైస్. ఎంత అవసరం ఉందంటే సై ఉంది. మా చిన్నోడు ఎంజాయ్ చేస్తుడు. కానీ ఒకటి ఏంటంటే సమ్మర్లో మాత్రం ఇది వైజాగ్ కాలనీ ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ చాలా కరువు అయిపోతుంది. వాటర్ ఇట్స్ ద స్టాచ్యూ గైస్. ఎంత కొండలు ఉంది అంటే బాగుంది. ఇది ఒక స్టోన్, లైక్ ఇది స్టోన్ అన్నమాట. ఒకటే కొండది స్టోన్. అండ్ ఎంత బాగుందంటే లైక్ ఫినిషింగ్ మస్తు నీట్గా వచ్చిర్రు. మా అత్తయ్య మొక్కుతుంది, మా తాత అయ్యా నేను ఎంకపోతే విత్ నెయిల్స్ అండ్ కడాలు రుద్రాక్షలు బాగా వచ్చిర్రు. చాలా బాగుంది. ఇదంతా మా సొంత చేపలు ఉన్నాయి. మా మామ డీలింగ్ చేస్తుర్రు. వెనకాల మా మామ డీలింగ్ చేస్తుర్రు. మీద చేప పట్టుకుంది. ఏం చేపలే వాసన వస్తుంది. సో గైస్ ఫైనలీ
ఫైనల్లీ మేము బస్ ఒక్కడికి వచ్చేసాం అనమాట. నేను చేతి ఎందుకు పోసుకున్నా అంటే ఇక్కడ కప్పు కొడుతుంది మొత్తం చేపలది చేతులు ఆడుకోరు, వీళ్ళు చేతులు ఆడుతలేరు గైస్. సో గైస్ ఇక్కడ ఏమంటారంటే రివర్, ఐ మీన్ ఏమంటారు దానికి, రివర్ అంటారా, మన ఇంకా రివర్ అంటారు. సో ఆడ రివర్ అనేది మొత్తం డ్రై అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ ద మా అమ్మమ్మ చేప పట్టుకుందని మా అమ్మమ్మ చేప పట్టుకుంది. అంతా మంచి డీలింగ్ చేసుకుంటారు ఈడ వీళ్ళంతా. ఈ అంకుల్ మాకు మంచి డీల్ చేసుకుంటు అనమాట. ఇది మొత్తం డ్రై అయిపోయింది, లేకపోతే ఫుల్ వాటర్ ఉన్నాయంట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. డోంట్ కమ్ ఇన్ సమ్మర్ గైస్. ఇక్కడికి వచ్చేటప్పుడు సమ్మర్లో మాత్రం రాకండి. వాటర్ ఉన్నప్పుడు చూసుకోండి, లైక్ చూడండి. అన్ని చేపలు ఉన్నాయి అంతా. ఇక్కడ చిన్న చేపలు ఉన్నాయి, లైక్ చూడండి ఇంత చిన్న ఫిషెస్. పాపం చేపలను చంపుకొని తింటారు పాపం. వెనకాల తీసుకోవాలి, వెనకాల తీసుకోవే. మొత్తం చేప తినేసి 10 kgs of chicken, sorry fish and రపరప రుద్దుతురు అని చేసి ఇది క్లీన్ చేస్తుంటే ఇది ఇట్లా క్లీన్ చేస్తుంటే మా అత్త మా అమ్మమ్మ ఇట్లా కూర్చొని దానికి జడ్జ్ చేస్తారు అనమాట. మొత్తం నీట్నెస్ క్లీన్నెస్. అన్న నా దగ్గర రాకన్నా చచ్చిపోయిందా మా అమ్మ దీని బ్లడ్ ఉన్నదా? అమ్మమ్మ ఎవరైనా కావాలంటే చెప్పుర్రి, మా అమ్మమ్మ చేపల వ్యాపారి. అమ్మ మీద మొత్తం ఫిషింగ్ అంతా కట్ అయిపోయింది. సో అది ఫ్రైకి రెడీ అవుతుంది అనమాట. మా అమ్మ మీద కూర్చొని సజెషన్స్ ఇస్తుంది. ఐ మీన్ ఫిష్లో సాల్ట్ వేసి అంట మంచిదంట. అని వేస్తుంది సాల్ట్. ఇక్కడ ఇవి ఎండబెట్టిర్రు సంథింగ్ ఏమంటారు, ఇవి చేపలను ఎండబెట్టిర్రు గైస్. సో ఇట్లా ఎండబెడతారంట. ఆడబి ఉన్నాయి, ఆడ చిన్న చేపలు ఉన్నాయి. ఇక్కడ స్పారోస్ ఉంటాయి కదా, అవి కొంచెం దొబ్బు ఉన్నాయి. మన ఇంటి దగ్గర స్పారోలు ఏమో చిన్న పిట్ట ఉంటాయి. అవి ఇక్కడనేమో మంచిగా ఉంది సెటప్. ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేసేటోళ్ళు ఉంటే వచ్చేసారు. ఆడ బాతులు ఉన్నాయి. ఫిష్ ఫ్రై వీళ్ళు మత్త వాళ్ళు తింటున్నారు అనమాట టేస్టింగ్ కోసం. అత్త ఎట్లుంది ఫిష్ ఫ్రై? బాగుంది కానీ నాది తలకాయ కదా, ఏం లేదు ఇలా తల. అయితే ఫిష్ ఫ్రై బాగుందంట గైస్. అమ్మమ్మ ఎట్లుంది ఫిష్ ఫ్రై? ఇదంతా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఏంది ఫిష్ ఫ్రై, సారీ ఫిష్ ఫ్రై గైస్ బాగుందంట. అండ్ నా ఉత్తరం ఇస్తుంది అనుకుంటుర్రా. మొత్తం ఎండ కొడుతుంది, ఫుల్ గరం అవుతుంది. సో అలా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ నడుస్తుంది మా మామ వాళ్ళది. ఇడబి మా మామ తింటుంది, మా అమ్మమ్మ తింటుంది. అంటే ఇంకా ఫుడ్ ఉండలే, ఫ్రైస్ అవుతున్నాయి అన్నమాట. సో మా పిన్ని తింటుంది. మేము ఆడ బ్యాడ్మింటన్ ఆడనికే పోతున్నాం. నా అవతారం ఇట్లుందని ఏమనుకోకండి ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. సో గాయ్స్ ఇట్లుంది సిచ్యువేషన్ మాది, చాలా దారుణంగా ఉంది. సో సమ్మర్ టైంలో ఎవరు వైజాగ్ వాళ్ళకి ఎందుకంటే వేడికి అంత చచ్చిపోతున్నాం. సో ఇదంతా యాక్చువల్లీ ఇదంతా వాటర్ ఉండాలా, అసలు వాటర్ ఒక్క చుక్క లేవు. వెనక కలుస్తా గైస్. వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది. బస్ సెకండ్ చూస్తే అయితే మస్తు ఉంది. సో మేము బస్లో పోతున్నాం. మా అమ్మ వాళ్ళందరూ అటు వెళ్ళిపోయినారు అనమాట ఆల్మోస్ట్. సో గైస్ మా మమ్మీ వండుతుంది గైస్, మా అన్నీడ ముట్టుకుంటుండు. సో గైస్ సరుకు సౌదర్లు, ఐ మీన్ ఏమంటారు, సరుకు తెలిసిన వాళ్ళకి సరుకు చాలా రేర్ అండ్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. సరుకు సౌదలు నువ్వు చూపించినావు అనుకో అన్నా, సరుకు అదు ఆ సరుకు చూపిస్తే నేను సరుకు అవుతా. అయితే గాయస్ చాలా కాస్ట్లీ ఉంది. సో మొత్తం డీటెయిల్గా చెప్తాను. So guys, it is a viewpoint guys. It's very awesome guys. అన్ని ఆటోలు guys, it was crazy ఉంది ఒక్కొక్కరు. So guys మా అన్నయ్య చెప్తారంట
హాయ్ గైస్, ఇప్పుడే మేము లంచ్ చేసేసి వచ్చాము. వైజాగ్ కాలనీకి వచ్చాము, బీచ్కి వచ్చాము. ఎంత అందంగా ఉంది చూడండి ఒకసారి. చూపిస్తే ఒకసారి చాలా బాగుంది. మీరు కూడా బాగా విజిట్ చేయాలా, చాలా బాగుంది. ఎంజాయ్ బాగా చేయగలుగుతాము. బాగా ఇక చేపల కర్రీ, చేపల పులుసు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. వాళ్ళు చెప్పారు కదా ఎట్లుంది చేపల కర్రీ, ఎట్లుంది చేపల ఫ్రై మా బాగుంది. మేము ఇప్పుడు వచ్చాము. మా అక్కలు, మా అత్తమ్మలు, మా బావ, మా బావలు అందరూ వచ్చారు. ఇప్పుడే బస్సు దిగాం. చాలా కేజీ గైస్. మీరు ఇప్పుడు రావాలనుకుంటే కంపల్సరీ రావచ్చు గైస్. సో గైస్ ఇది ఏంటంటే వ్యూ పాయింట్ అయితే అమేజింగ్ ఉంది. వైజాగ్ పల్లి చాలా అందంగా ఉంది, కానీ నీళ్ళు లేవు, నీళ్ళు తక్కువ ఉన్నాయి. అందుగురించి బోటింగ్ చేయించలేరు మాకు అదనమాట. మీరు మాట్లాడారు, ఇక్కడ వాటర్ లేవు, సో బోటింగ్ చేయించలేరు. కానీ మేము ఇక్కడ ఫిష్ వండుకొని తినడానికి వచ్చినాం. ఇక మా వాళ్ళు కొంచెం డ్రింక్ చేసి డ్రింక్ చేసి చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చిన ఫిష్ తిన్నాము, వాటర్ అన్ని బాగున్నాయి, చాలా ఫెసిలిటీ. మా మామయ్య పంపింగ్ చేసుకుంటాం. ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో గైస్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. సో ఏంటంటే యాక్చువల్లీ వాట్ హెల్ అంటే వాటర్ లేదు. సో గైస్ స్టే ట్యూన్, ఐ విల్ కంటిన్యూ ద వీడియో. వావ్ గైస్ ఇట్ ఇస్ అమేజింగ్. గైస్ మా వాళ్ళు క్రేజీ ఎంజాయ్ చేస్తారు గైస్, క్రేజీ. మా చిన్నోడు చూడండి గైస్, మొత్తం స్విమ్మింగ్ పూల్ ఎంత క్రేజీ ఎంజాయ్ చేస్తారు అంటే మేము క్రికెట్ ఆడుతున్నాం ఇక్కడ. ఇలా ఆడుకుంటారు వీళ్ళంతా. గైస్ ఐ వాజ్ వెరీ ఎంజాయ్డ్ అండ్ ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్ ఉంది. చూడండి గైస్, ఎంత వ్యూ అయితే ఎంత అవసరం ఉంది. నా వెనకాల, నా ముందు అవసరం అంటే అవసరం ఉంది. సో కానీ ఒక్క ఫాల్ట్ ఏంటంటే లైక్ వాటర్ మాత్రం తక్కువ ఉన్నాయి. సో గైస్ ఎంజాయ్ ద ట్రిప్, కమ్ టు వైజాగ్ కాలనీ పక్కా. అండ్ మేము స్టార్ట్ అవుతున్నాం అన్నమాట ఈ టైంలో. సో మా మామ ఎంజాయ్ గైస్. పండు మేము చాయ్ బ్రేక్ ఆగినాం. ఇది మేము చాయ్ తాగనికే ఆగినాము. సో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో చాయ్ హైలైట్ ఉంది గైస్. ఇడ్లీ బి బాగుంది. ఫస్ట్ టైం నేను ఇడ్లీ తిన్నా. మట్కా చాయ్ మస్తు ఉంది చాయ్. సో గైస్ ఫైనలీ మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇట్ వాజ్ వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్. అందరూ అనుకుంటారు కదా సమ్మర్లో పోవద్దు చేయొద్దు అని, కానీ సమ్మర్లో పోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బోర్డ్ ఖర్చులు తగ్గుతాయి, బోర్డ్ ఆడనే పార్క్ అయ్యి ఉంటాయి. అండ్ మనం లైక్ అందులో బోట్స్లో ఎక్కి అంటే టై చేసి ఉంటాయి ఆ బోట్స్కి, ఆ బోట్స్లో కూర్చొని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఫొటోస్ దిగొచ్చు ఆ ప్లేసెస్ దిగొచ్చు. సో గైస్ మనం వైజాగ్ కాలనీలో ఐలాండ్ ఉంది అనుకుంటాం కానీ బట్ ఇట్ ఈస్ అ ఫాల్ట్, ఐలాండ్ లేదు. ఆడ బోటింగ్ అంటే ఇట్లా లైక్ రౌండ్ కొట్టి ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ప్లేస్లో పెడతారు. నాకు తెలిసింది చెప్తున్నా, ఆడ నాకు వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా. అండ్ ఏంటంటే ఇంకా లైక్ చికెన్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ పోయి చికెన్ తీసుకొని రావాలా. ఎందుకంటే మా మామ తెచ్చిండు, మా మామ నా కోసం ఇంకొక అన్న కోసం తెచ్చిండు, చికెన్ తెచ్చిండు. అండ్ మేము తీసుకున్నాం ఏంటంటే 10 kgs ఆఫ్ ఫిషెస్. అండ్ ఫిషెస్కి మొత్తం నీట్ చేసి అవన్నీ చేసేవారికి 8 kgs ఏమో అరౌండ్ అయ్యింది. సో ఆడ లైక్ వండిస్తారు, మనం అవికి పే చేయాలా. అండ్ సరుకు సౌదాలు అనేది అంటారు కదా, చాలా అవన్నీ చాలా చాలా కాస్ట్లీ. అండ్ తీసుకుపోయేది ఉంటే తీసుకోపోండ్రి, ఎవరికైతే తీసుకుపోయేది లేదో ఆడ పోయి కొనుక్కోండ్రి. కానీ ఆడ కొన్ని బ్రాండెడ్ థింగ్స్ ఉన్నాయి అండ్ లైక్ రేర్ ఉన్నాయి, అంటే లైక్ క్వాలిటీ కొంచెం ఏమంటారు గూడ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకేందంటే ఆడ సమ్మర్లో పోతే ఏంటంటే బోట్స్ అన్నీ పార్క్ అయి ఉంటాయి. ఆడ బోట్స్లో ఎక్కి లైక్ ఎంజాయ్ చేయొచ్చు బోట్స్లో ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ ఆఫ్టర్ ఆగస్ట్ మేబీ ఆఫ్టర్ రైనీ సీజన్ ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లా రమ్మన్నారు వాళ్ళు. ఆగస్ట్ సెప్టెంబర్ నాకు తెలిసి అయితే లైక్ నవంబర్ అండ్ అక్టోబర్లో ఓన్లీ ఇట్ ఈస్ ద కూలెస్ట్ వెదర్ బి బాగుంటుంది అండ్ క్లైమేట్ బి సెట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు రెయిన్ పడదు, అప్పుడు అంత చల్లగా ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి లైక్ నవంబర్ అక్టోబర్లో ఓన్లీ లైక్ సెట్ అయిపోతుంది అనమాట. ఇంకేందంటే లైక్ మేము వేరే ప్లేసెస్ బి ప్లాన్ చేస్తున్నాం, అది చాలా ఉన్నాయి.
అండ్ ఇంకా సజెస్ట్ చేయండి కింద ప్లేసెస్, చాలా బాగుండే. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శృతికా నాయుడు. గైస్ డూ వాచ్ మై వీడియోస్ ఆల్. అండ్ ఇంకేంటంటే అంతే గైస్, బాయ్. ఇంకొక విషయం ఏంటంటే ఆడ లైక్ జీపే, ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్స్ అయితే నడవవు. ఎందుకంటే ఆడ అస్సలు సిగ్నల్స్ ఉండవు, అస్సలు సిగ్నల్స్ ఉండవు. చాలా చాలా కష్టం. క్యాష్ అయితే పక్కా క్యారీ చేయండి. ఆల్మోస్ట్ ఒక క్యాష్ ఒక 10K పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే క్యాష్ లేదు ఆడ, గూగుల్ పే, జీపే ఏం నడవవు అసలు. ఆడ నెట్వర్క్ సర్వీసెస్ లేవు. అది ఏమంటారు, శివుడిది స్టాచ్యూ క్రాస్ చేయగానే మొత్తం నెట్వర్క్ అంతా బంద్ అయిపోతుంది. లైక్ మాకైతే అసలు ఫోన్లో సిగ్నల్స్ లేకుండా ఉండే మేము క్యాష్ క్యారీ చేసినందుకు చాలా బెనిఫిట్ అయ్యింది. ఇంకా ఏంటంటే ఆడ లైక్ ఉంటాయి కదా, కానీ డీలింగ్ మాట్లాడుకోండి. ఆడ వాళ్ళ కాస్ట్ ఎక్కువ చెప్తారు. డీల్స్ అయితే మాట్లాడుకోండి. అండ్ ఆడ ఉండనీకే ఒక ప్లేస్ లైక్ వాళ్ళ ఇంట్లల్లా లైక్ ఇట్లా వరండా టైప్ అంటారు కదా, ఆ వరండా ఇస్తారు. ఆ వరండాలో లైక్ తినొచ్చు, కూర్చోవచ్చు, అంటే చిల్ కొట్టచ్చు. మాత్రం ఆడైతే చిల్ కొట్టచ్చు. లైక్ మాకు ఆడ ఎవరైతే హెడ్ ఆఫ్ విలేజ్ ఉంటారో ఆ విలేజ్ది ఇల్లు ఇచ్చిండ్రు అనమాట. లైక్ ఇల్లు అంటే ఇల్లు ఇవ్వలే, మొత్తం లైక్ వరండా ఇచ్చిండ్రు. ఆ వరండాలా కొంచెం ఉన్నాం, ఐ మీన్ మ్యాట్స్ వేసుకొని కూర్చున్నాం అనమాట. ఇంకేంటంటే పోయేటప్పుడు వాటర్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఎందుకంటే ఆడ వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అండ్ డ్రింకింగ్ వాటర్, ఐ మీన్ ప్లేయింగ్ వాటర్ కాదు కానీ డ్రింకింగ్ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. వీటికైనా వాటర్ బాటిల్ బబుల్స్ తీసుకోపోతే మంచిది అనుకుంటున్నా నేనైతే. ఇంకేంటంటే నాకైన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, వీడికైనా అన్ని సరుకు సౌదాలు అన్నీ తీసుకోండి నాకు తెలిసినంత మాత్రాన. వాటర్ బి క్యారీ చేయండి. అండ్ క్యాష్ అయితే మస్ట్ షుడ్ క్యారీ. అండ్ ఇంకా అడిగిపోతే అయితే చాలా బాగుంటుంది. అండ్ గో విజిట్ వైజాగ్ కాలనీ గైస్, బాగుంది చూడడానికే. అండ్ వాడికైతే నేచర్ అయితే లవ్ చేసేటోళ్ళు ఉన్నారో, వాళ్ళు నేచర్ లవ్ చేసేటోళ్ళు ఉంటే పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది. పోయేదాల్లా మధ్యలో లైక్ రోడ్ మీద పోతుంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆకలి అవుతుంది కదా స్టార్ట్ అయినప్పుడైతే. ఎల్బీ నగర్ దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత రోడ్స్ పైన ఇట్లా బండిలు పెట్టి ఆపుతారు. ఆడ అస్సలు తినకండి, ఎందుకంటే ఆడ చాలా చాలా టైం పడుతుంది. అండ్ ఫుడ్ బి మంచిగా ఉండదు. ఎవరైతే చిల్డ్రన్స్ తోటి ఉంటారో, పిల్లలతో ఉంటారో, వాళ్ళు ఎంత కారం ఉందంటే ఘోరంగా కాలిపోయింది నాలుకే మాత్రం. అది ఫుల్ స్పైసీ ఉండే. అండ్ పోయేదాల్లా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆడ ఫుడ్, చాయ్ అన్నీ బాగుంటుంది, ఆడ తినండి. పోయేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ అది ఆల్మోస్ట్ దాల్లోనే ఉంటుంది. మీ ఎవరైతే తీసుకుపోయేటోళ్ళు ఉంటారో, లైక్ డ్రైవ్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పుండ్రి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ దగ్గర ఆపమని, వాళ్ళు ఆపుతారు. అండ్ ఏంటంటే రోడ్డు మీద మాత్రం అస్సలు తినకండి గైస్, ఎందుకంటే చాలా చాలా కారం ఉన్నాయి. అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని కారం కారం ఉన్నాయి. ఎవరైతే స్పైసీ తినేటోళ్ళు ఉంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు తింటే తినండి, లేదంటే లేదు. నీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే రోడ్ మీద మాత్రం బండీస్ ఉంటాయి కదా, బండిలో మాత్రం దగ్గర ఆపకండి. ఎందుకంటే అలా చట్నీ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా చాలా స్పైసీ ఉన్నాయి. అందుకనే రాఘవేంద్ర టిఫిన్ ఈజ్ ద బెస్ట్ సజెషన్. ఆడ పోయేదాల్లో ఉంటుంది. అండ్ చాయ్ బి బాగుంటుంది. ఎవరికైనా చాయ్ బ్రేక్ కావాలంటే ఆడ ఆగుంటుంది. చాయ్ అయితే క్రేజీ ఉండే. అండ్ మట్కా చాయ్ అంటారు కదా, మట్కా చాయ్ ఇస్తారు. అందులో కప్స్ తెచ్చుకునేది ఉండే తెచ్చుకొని, లేదంటే అన్ని పడే ఉండ్రి, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇంకేందంటే ఏమంటారా ఏమో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. అండ్ గో విజిట్ వైజాగ్ కాలనీ. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. మీరు బి ఎక్స్పీరియన్స్ చేసే తలుచుకునేది ఉండేది వేయండి, లేదంటే యువర్ విష్.